మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. మీడియా మిత్రులకు నమస్తే. 2018లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కావలి అభివృద్ధి చిహ్నంగా కావలిపట్నంలో ఏవిఎం సెంటర్లో ఫైలాన్ని నిర్మించి ఓపెన్ చేస్తే 2019-2020లో వైసీపీ అధికారంలోకి రాగానే రాత్రికి రాత్రి చేశారు. ధ్వంసం చేసి అదే రోజు రాత్రి అదే ప్లేస్ లో అప్పటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి ఫోటోలతో ఫ్లెక్సీ కట్టారు కొంతమంది అధికారులతో కలిపి. ఆ రోజు కమిషనర్ గారు ఫిర్యాదు చేయగా కేసు ఏ విధంగా వాళ్ళు టేక్వే చేశారు, కేసు ఎటు తేల్చకుండా కొట్టేశారు. కావలి నియోజకవర్గంలో కావలి పట్టణంలో ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఫైలాన్ని ఎవరు ధ్వంసం చేశారంటే ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతాప్ కుమార్ రెడ్డి, సుకుమార్ రెడ్డి. విలేకరులు, కొందరు విలేకరులు అని చెప్పి ఎవరిని అడిగినా కూడా, ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా క్లియర్గా చెప్తారు. అయితే ఆ రోజు మేము జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ, వామపక్షాలు కానీ, ప్రజలు కానీ, ప్రతిపక్షాలు కానీ రోడ్డెక్కి ఎవరైతే ఆ ఫైలాన్ని ధ్వంసం చేశారో అరెస్ట్ చేయమంటే ఎలాంటి చర్యలు లేవు. మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఎన్నికల్లో చెప్పారు, ఎన్నికల ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు. ఖచ్చితంగా ఫైలాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, అరెస్ట్ చేస్తామని. నిన్న వైసీపీ సోదరులు కొంతమంది మీడియా సమావేశం పెట్టి కావలి నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు, భారత రాజ్యాంగం అమలు కావట్లేదు, ఏదో రకరకాలుగా మాట్లాడారు. నేను ఒకటిగా స్ట్రైట్గా చెబుతున్నాను, నేను కూడా ప్రశ్నించే తత్వం కలిగిన వాడిని. ప్రజా సమస్యల మీద ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు ప్రతి ఒక్కరికి. అయితే 2019 నుంచి 2024 వరకు కావలి నియోజకవర్గంలో ఏమి రామలక్ష్మణ పాలన ఏ విధంగా జరిగిందండి? ఏం ఒక అద్భుతమైనటువంటి పాలన జరిగిందా, లేకపోతే అవినీతి అరాచకాలు జరిగాయా? ఎవరు దోచుకున్నారు కావలి నియోజకవర్గాన్ని? ఎవరు దోచుకుని ఎవరికి పెట్టారు కావలి నియోజకవర్గాన్ని? ఏమైపోయారు అంత? ఆ రోజు విలేకరుల మీద దాడి ప్రారంభించింది ఎవరు? వాళ్ళకి నచ్చిన వాళ్ళ మీద వార్త పెట్టి కొట్టుకుంటూ పోతుంది ఎవరిని? ఆ రోజు ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు రోడ్డెక్కి మాట్లాడితే కేసులు పెట్టింది వాస్తవం కాదా? మమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవం కాదా? కరుణాకర్ ఎవరు దళితులు కాదా? పెట్రోలియంలో పనిచేసేటువంటి తేజ ఎవరు దళితులు కాదా? అషా ఎవరు దళితులు కాదా? విలేకరులు మునీర్ గారు బడుగు బలహీన వర్గాలు ఇచ్చినటువంటి వ్యక్తి కాదా? నాగేశ్వరరావుని ఏ విధంగా ఆఫీస్కి కొట్టారు, మళ్ళీ పైపచ్చి ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టారు. ఇవన్నీ భారత రాజ్యాంగంలో అమలు చేస్తున్నారా? ఇవన్నీ భారత రాజ్యాంగానికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి అనుకూలిస్తాయా? అంటే 2019 నుంచి 2024 వరకు కావలి నియోజకవర్గంలో భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నిజాయితీగా జరిగింది. ఏ ఒక్కరు అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు. ప్రజలు, విలేకరులు, ముఖ్యంగా దళితులు, బడుగు బలహీన వర్గాల వారు ప్రశాంతంగా ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటూ, ఎవరు ఉద్యోగం వాళ్ళు చేసుకుంటూ ప్రశాంతంగా గడిపారు. అంటే మీ ఆలోచన ఆ విధంగా ఉంది. సినిమా టికెట్లు కూడా అమ్ముకున్నారు అని చెప్పి మేము రోడ్డెక్కి ఆ రోజు ప్రశ్నిస్తే ఉదయం తీసుకెళ్లి సాయంత్రం సేవలను కూర్చోబెట్టి మమ్మల్ని చిత్రహింసలు పెట్టింది వాస్తవం కాదా? మా గురించి తప్పుడు వార్తలు గ్రూపుల్లో పెట్టించింది వాస్తవం కాదా? నేను అడుగుతున్నా. ఏం ఆ రోజు ఎటుపోయింది భారత రాజ్యాంగం? మేము ఆ రోజు ఎందుకు వీళ్ళందరూ మాట్లాడలేకపోయారు? బాగానే ఉంది, ఏం జెండా పట్టుకుంటున్నారు. 2019లో అధికారం రాగానే ఎవరు పెత్తనం చేశారా? ప్రతాప్ రెడ్డి పక్కన కూర్చొని ఆర్థిక వనరులు ఎవరు దోచుకున్నారా? ఏం వీళ్ళకి పాపం వీళ్ళకి కూడా కొంత ఆర్థికంగా బలపడచ్చు కదా. ఆ రోజు జెండా మోసేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడేదేమో బడుగు బలహీన వర్గాల వారు,
ఆ రోజు అధికారం రాగానే మీ పక్కన ఎవరు పెత్తనం చేశారు, ఎవరు కావలి నియోజకవర్గాన్ని దోచుకున్నారు, ఎవరు పేరు చెప్తే కావలి నియోజకవర్గంలో ప్రజలు భయపడ్డారు, ఇవన్నీ ఎవరు అరాచకాలు చేయించారు? ఒక ఎమ్మెల్యే పదవికి నేను అడుగుతున్నా, మీ గుండె మీద చేసుకుని చెప్పండి, ఒక ఎమ్మెల్యే పదవికి మీరు నిజాయితీగా పనిచేశారా? ఒక షాడో ఎమ్మెల్యే అని చెప్పుకొని పెత్తనం మొత్తం చేతిలో పెట్టుకుని కావలి నియోజకవర్గాన్ని సర్వం దోచుకుని ఏ ఒక్కరు అలాంటి సామాన్య ప్రజలు యువకులు మాట్లాడితే తీసుకెళ్ళి లోపల పెట్టి చిత్రహింసలు పెట్టి గందరగోళం చేసిన మాట వాస్తవం కాదా? అందుకని ప్రజలు ఈరోజు మీకు కనీసం డిపాజిట్లు లేకుండా 30,000 పైజీలకు మెజారిటీ తోటి కృష్ణారెడ్డి గారిని గెలిపించి మిమ్మల్ని ఓడగొట్టారు. ఏదో మేము రాజ్యాంగాల గురించి మాట్లాడతామంటే గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడా వీడియో రూపంలో, ఫుటేజ్ రూపంలో, పేపర్ రూపంలో ప్రతి కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎంతమంది విలేకరుల మీద దాడి చేశారు, ఎంతమంది దళితులు ఏ విధంగా చిత్రహింస కొట్టించారు, భయభ్రాంతులకు గురి చేశారు, ఆత్మహత్య చేసుకున్నారు, ఎవరి వల్ల చేసుకున్నారు, ప్రతి ఒక్కరి మా దగ్గర కూడా ఆధారాలతో ఉన్నాయి. కావలి నియోజకవర్గంలో ఈ రోజు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు అద్భుతంగా పరిపాలన చేస్తున్నారు. దానికి ఉదాహరణ నేను చెప్తాను. తుమ్మలపేట ఆ రోజు టీడీపీ నాయకులు కానీ, జనసేనలో మేము కానీ ఆ రోజు మేము ఆ రోడ్ల మీద, గుంతల మీద వరినాటు వేసాము. ఈ రోజు అద్భుతంగా రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా అనపకుండా ఎంత అధ్వానంగా ఉంటే ఆ రోజు బురదలో దిగి నేను ఆ రోజు స్వయంగా నిరసన తెలిపాను. ఈరోజు అద్భుతంగా ఆధునీకరణ జరుగుతుంది. ఎక్స్ఎమ్మెల్యే ఇంటి ముందు ఏ విధంగా అద్భుతంగా రోడ్డు వేశారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఇంకా పల్లెల్లో సీసీ రోడ్లు ఏ విధంగా ప్రతి కాలనీకి ఏ విధంగా వేస్తున్నారో కూడా మనం గమనిస్తూనే ఉన్నాము. ప్రజలు కూడా ఈ పాలన హర్షిస్తున్నారు. ఏ ఒక్కరికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ ఖచ్చితంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు, అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో కరాఖండిగా బరాబర్ బ్రిడ్జ్ సెంటర్లోనే మాట్లాడుతాం. ఎవరిని వచ్చి దానికి ఎవరిని ఇవ్వచ్చు? ఎవరు దోచుకున్నాడు? పాపం ఈరోజు ఎవరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఆర్థిక వనరులు దోచుకుంది ఎవరు? ఈరోజు మాట్లాడేది ఎవరు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.